వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వర్షాలు పడుతున్నాయి కదండి. ఈవినింగ్ టైంలో ఇలాంటి బజియాలు కనుక వేసుకొని తింటే ఎంతో ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నైరోబీలో స్పెషల్ అనమాట ఈ బజియాలు. మన సైడ్ బజియాలు వేరు, మన సైడ్ పొటాటో బజ్జీలు వేరు, వాళ్ళ సైడ్ బజియాలు అంటారనమాట. సో ఆ రెసిపీ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుని, పొటాటోస్ని అలా స్లైడ్ చేసుకొని శనగపిండి ఒక కప్పు, కారం 1 స్పూను, పసుపు కొంచెం బేకింగ్ సోడా, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చెక్క పొడి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చెక్క పొడి అండి. అది వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని ఇలా అయితే మంచిగా వాటర్ కొంచెంగా వేసుకుంటూ అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఎక్కువ జారుడుగా అయితే అవసరం లేదు. మన బజ్జీల పిండిలాగా అయితే వేయకూడదు అనమాట. ఇలాగైతే వేయాలి. ఇలాగైతే పిండిని కలుపుకోవాలన్నమాట. మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. దీంట్లో చట్నీ కూడా నేను చేసి చూపిస్తానమాట. అదే చట్నీ కనుక చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. మీరు నెక్స్ట్ టైం బజియాలు చేసుకోవాలంటే సేమ్ ఇదే రెసిపీ అయితే ఫాలో అవుతారనమాట. సో ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి. సో అలా అయితే వేసుకోవాలన్నమాట. పిండి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అలా లేయర్ లాగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇలాగైతే నేను బజ్జీయాలన్నీ రెడీ చేసుకున్నాను. అండ్ చట్నీ కూడా 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ పచ్చివి వేసేసుకొని కొత్తిమీర పక్కన పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇవైతే గ్రైండ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి, దీనికి వచ్చేసి ఎక్కువ స్పైసీ అవసరం లేదండి. టమాటా ఫ్లేవర్ ఎక్కువ తగలాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసేసుకొని బజ్జీలు అందులో డిప్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. మీ అందరికి కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.